సిటీ ఇండియా న్యూస్ తెలుగు. నాతో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి మరియు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్ గారు మరియు భవానీ రెడ్డి గారు. నిన్న జరిగినటువంటి పాత్రికేయ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ గారు, అదేవిధంగా వాళ్ళ స్పోక్స్ పర్సన్ అయినటువంటి క్రిషాంక్ గారు అనేక ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి కుటుంబము, వారి సోదరుల విషయంలో కానీ, అమెరికా పర్యటనలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పెట్టుబడుల మీద కూడా మాట్లాడడాన్ని అవాస్తవాలు, అభూత కల్పనలుగా భావిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి నైరాశ్యంలో వారికి అన్ని రకాలుగా అండగా ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం కూడా కనుమరుగైనటువంటి సందర్భాన్ని తట్టుకోలేక ముచ్చటగా ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన మీద విషం కక్కడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఖండిస్తూ ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. రెండు విషయాలను ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సోదరుల విషయం. యనమల తిరుపతి రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి అన్నయ్యనట రాజ్యాంగేతర శక్తిగానో లేకపోతే అనేక రివ్యూ మీటింగ్స్ లో పాల్గొంటున్నాడని విషయం వాళ్ళకి తెలియాలి. ఎవరైనా అధ్యక్షత వహించి రివ్యూ చేస్తా ఉన్నారంటే ఆ చైర్లో ఎవరైతే అధ్యక్షత వహించే వాళ్ళ విచక్షణాధికారం మేరకు ఆ విశ్లేషణ లేకపోతే ఆ సమీక్షకు సంబంధించినటువంటి ఎవరినైనా కానీ పిలుచుకునే అధికారం ఉంటది. అట్లే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ సమీక్ష జరిగినా ఆ చైర్లో అధ్యక్షత వహిస్తున్న వాళ్ళు ఆ నియోజకవర్గ అధికారిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారిని పిలుచుకోవడం సర్వసాధారణం. నేను వీళ్ళకు తెలియదు అని అనుకోను, ఎందుకంటే వీళ్ళు కూడా రాజకీయ అనుభవం ఉన్నోళ్ళే అనుకుంటా. నాకు తెలిసి బాల్క సుమన్ గాని, క్రిషాంక్ గాని కేటీఆర్ గారికి అనుంగు సహచరులు. మరి ఏమైందో ఏమో గాని కేటీఆర్ గారితో విభేదించిర్రా, కేటీఆర్ గారు మాట్లాడడం వీళ్ళకి నచ్చలేదా నాకు అర్థం కాలే. కానీ కేటీఆర్ గారే గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనను, సీఎం పర్యటన ఫలప్రదం కావాలి, తెలంగాణకు అన్ని రకాల హంగులున్నాయి, జియోగ్రఫికల్, డెమోగ్రఫికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతమవుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది అని చెప్పి కేటీఆర్ గారే ఆకాంక్షించారు, ట్వీట్ చేసారు, ప్రెస్ లో కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి పర్యటన తప్పకుండా విజయవంతం అవుతుంది, తెలంగాణకు ఆ సత్తా ఉంది, రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఉందని చెప్పినటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాం. అటువంటి కేటీఆర్ గారి ప్రకటనకు విరుద్ధంగా మాట్లాడుతున్నారంటే ఈ మధ్యన వారి నాయకుడికి వీరికి ఏమైనా చెడిందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతా ఉంది. ఇన్ని రోజులు ఆయన కనసైగల్లో పనిచేసినటువంటి బాల్క సుమను మరియు క్రిషాంక్ ఎందుకు కేటీఆర్ ను విభేదిస్తూ మాట్లాడుతున్నారు అనేది కూడా గ్రహించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇకపోతే తిరుపతి రెడ్డి విషయమో అధికారికంగానే బరాబర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆ చైర్లో ఉన్నటువంటి విచక్షణాధికారం మేరకు పిలిచిండు, పోయిండు, పాల్గొన్నాడు, రేపు పొద్దుగాల కూడా పాల్గొంటాడు. అది కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ లో భాగం. అది
ఇకపోతే ఇంకొక బ్రదర్ కొండలరెడ్డి గారి విషయం. కొండలరెడ్డి గారు ఆస్ట్రేలియాకు పోయిండ్రు. ఆస్ట్రేలియాలో ఆ చైర్లో కూర్చున్నారు. వీళ్ళు ఒక చైర్ పంపించేది ఉన్నాయి, ఆ చైర్లో కూర్చొని ఎవరు పిలిచిండ్రో ఏటికి పిలిచిండ్రో పిలిచినప్పుడు ఇలా కూర్చొని ఆయన అంటే కూర్చుంటారు. అది అధికారిక కార్యక్రమం అసలే కాదు. లేదంటే ఆ సన్నివేశము ఏమాత్రము ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ పోనీ ఆ కల్వకుంట్ల కుటుంబానికి నష్టం చేసేది కాదు. మరి ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కాలే. ఏమాత్రం అధికారికం కాదు. సేమ్ అక్కడ పర్యాటకులు పోయినప్పుడు ఏదైతే ఈఫిల్ టవర్ కాడ పోయి ఎట్లయితే ఫోటో దిగుతామో ఓ సింబాలిక్ గా నేను అమెరికా పోయినా అన్నట్లు ఆస్ట్రేలియా పోయినప్పుడు ఆడ ఫోటోషూట్ లో జరిగే కార్యక్రమాన్ని కూడా ఏదో భూతత్వంలో చూపించడానికి ప్రయత్నం చేసిరన్న వాస్తవాన్ని తెలుసుకోవాల్సిందిగా గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే ఒకటి ఇట్లా పేపర్ తీసి చూపిస్తాడు ఈయన. నిన్న ప్రెస్ మీట్ లో కొండలరెడ్డి ఒక కారు ఎక్కి కారులో అద్దంలో చూస్తున్నాడు. ఆ ఫోటో పెట్టి ఈయన 100 కార్లు 1000 కార్లు 100 మంది పోలీసులతోటి సైన్యంతో పోతున్నాడు అని. నువ్వు చూపించింది ఏంది? నువ్వు మాట్లాడుతున్నది ఏంది? నీవు వెళ్ళగక్కుతున్న విషయము లోని అంతర్లీనంగా ఉన్నటువంటి ఉద్దేశం ఏంది అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే అమెరికా పర్యటనలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి సొంత స్వయాన తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇగో జగదీశ్వర్ రెడ్డి కలిసిండు. ఈయననే కంపెనీ ఏదో ఉంది, ఏంటది స్వచ్ఛ బయో అనేటువంటి ఒక కంపెనీ ఉంది. అది ఇప్పుడే స్టార్ట్ అయింది, 15 రోజులు అయింది, 15 నెలలు అయింది, ఇట్లా అయింది అట్లా అయిందని ఇంకా ఏబిసిడి కూడా స్టార్ట్ కాలే. ప్రయత్నం మొదలైంది. అడుగులు అభివృద్ధి వైపు, పెట్టుబడుల వైపు, ఉద్యోగ అవకాశాల వైపు పడుతా ఉన్నాయి వడివడిగా. దాన్ని ఏ రకంగా విమర్శించాలి, కోడిగుడ్డు ఈకలు పిలిచినట్లు పీకనిక ప్రయత్నం చేసినట్లు ఏదో ఒక రంధ్రాన్వేషణలో భాగంగా చేసిన విమర్శ ఇంకా రానేలే కానేలే. ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోచుకుంటాం అనలే. వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు. దానికి లేనిపోయిన అభూత కల్పనలు, సొంత తమ్ముడు కూడా ఉండకూడదు అనేటువంటి కుట్రపూరిత ఆలోచన చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇంకో చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, పత్రికా సమావేశం దగ్గర 50 మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఏ రకంగా కుటుంబ పరిపాలన కొనసాగించింది, ఏ రకంగా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు 8 నెలలైంది కదా. ఒక్క రోజు ఒక్క దగ్గర ఎక్కడైనా కుటుంబాన్ని కానీ ఈ అన్నదమ్ములను కానీ చూయించడమో, కనిపించడమో, ఇన్వాల్వ్ చేయడమో, అవకాశం కల్పించడమో చేస్తే నేను చెప్తా ఉన్నా ఈరోజు అన్నిటికీ బాధ్యత వహిస్తా, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకవేళ చూపిస్తే సవాల్ చేస్తా ఉన్నాం. అదే నేను చెప్తా ఉన్నా. బాల్క సుమన్ గాని, కృష్ణ గాని అదేదో పసిరికలు వచ్చిన లోకమంతా పచ్చగానే కనబడుతున్నట్లు 10 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం ఎట్లయితే మొత్తం వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ వంశాన్ని, మొత్తం ఖాందాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వెదజల్లి విస్తారంగా అడ్డగోలుగా వ్యవహారాన్ని నడిపిందో అట్లే భావిస్తా ఉన్నారు. పసిరికలు వచ్చినోనికి, పచ్చకామెరలు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనబడినట్లు. నేను చెప్పాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఇక చాలా మంది లిస్టు, సంతోష్ రావు, దామోదర్ రావు ఎంపీలు, నవీన్ రావు ఎమ్మెల్సీ, వినోద్ రావు ఎక్స్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఎక్స్ ఎంపీ, శ్రీనివాసరావు ప్రతిమ కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని అనేక వ్యవస్థలు నడుపుతా ఉన్నాడు. అట్లే కన్నారావు, విద్యాసాగర్ రావు, ఇట్లా రావులక్స్ గురించి చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అంతా విస్తరించరు, అన్ని రంగాల్లో విస్తరించరు. మీలాగా అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ? మీలాగా అనుకున్నారా యనమల రేవంత్ రెడ్డి కుటుంబము? మీరు ఆ వ్యవస్థను చూసేది కనుక యువతలు కూడా అట్లేగా ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా మచ్చుకు కూడా అటువంటి అవకాశం లేకుండా ప్రజాపాలన సుభిక్షంగా ముందుకు పోతున్న సందర్భాల్లో చాలా మంచిగా సుఖంగా చెప్తున్నాడు. వీళ్ళేదో పెద్ద సుపరాతలు అన్నట్లు 10 సంవత్సరాలు ఇంతమందిని పెట్టుకొని
మా మీద బురద జల్లాలి. మళ్ళీ మీరే అన్నట్లు అదేంది బట్టగాల్చి మీరేస్తారు ఏందో సామెతలో ఏమో. మళ్ళా ఈయన చెప్తాడు జయశంకర్ చెప్పినట పెట్టుకాడ కానీ పుట్టుకాడలో ఏమో శాస్త్రం చెప్పిండు. ఆయన గుర్తు చేస్తా ఉన్నా, మొత్తం బీఆర్ఎస్ లో గుర్తు చేస్తా ఉన్నా. కాళోజీ నారాయణరావు చెప్పింది కూడా గుర్తు చేసుకోవాలి. ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేర్ల వరకు తరమమన్నారు. ప్రాంతం వాళ్ళే మోసం చేస్తే ఇక్కడనే బొంద పెట్టమన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, మీ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బొందబెట్టిరు, అనుభవిస్తున్నారు. అవినీతి సొమ్ముతో విర్రవీగి, కుటుంబ పాలనతో అంటగాగి, సొంత చెల్లిని జైల్లో పెట్టుకొని ముఖం చూపించలేని పరిస్థితులలో మీరు ఈ రకంగా వచ్చి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి కుటుంబం మీద కానీ మీ పైశాచిక ఆనందం కొరకు మాట్లాడాలనుకుంటే మీ నమస్తే తెలంగాణ ఉంది, రాసుకోండి పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలతోటి. కానీ విచ్చలుడిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ సౌమ్యంగా చెప్తా ఉన్నాం. కుటుంబ విషయాలకు వస్తున్నారు కనుక మళ్ళొకసారి కుటుంబం గురించి కానీ లేనిపోని అబద్ధపు ఆరోపణలను అబండాలు వేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డలారా ఉతికి మడత పెట్టి ఇస్త్రీ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త, ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. లిమిట్ క్రాస్ అయి పోతా ఉన్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కనుక మంచి పద్ధతి కాదని తీవ్రంగా హెచ్చరిస్తూ రిపీట్ అయితే మాత్రం ఇంకో రకంగా ఉంటది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. పెట్టుబడుల గురించి చెప్పాలంటే ఒక నిమిషం, పెట్టుబడుల గురించి చెప్పాలంటే కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి. నాకు తెలిసి మావాడు సుమన్ గాని కృషాన్ గాని ఇద్దరు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీలు చదివారు. జీవితంలో ఎప్పుడన్నా పెట్టుబడుల కొరకు మీ కేటీఆర్ తిరిగి పోజులు కొట్టిండు, 3 ఫోటోలు 6 స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు. అదే 8 నెలలనే దావోస్ పోయి వచ్చింది కనబడలే. ఈరోజు కాగ్నిజెంట్ 14 తారీఖు ఓపెన్ అవుతలే. ఎన్ని రోజులైంది పోయొచ్చి? 14 తారీఖు ముఖ్యమంత్రి గారు దిగగానే ఫస్ట్ అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి కాగ్నిజెంట్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. 1000 మందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అట్లే యువకులకు ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించే కొరకు ముఖ్యమంత్రి గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి గారు దశ దిశల ప్రయత్నం కొనసాగిస్తుంటే మీ అక్కసు వెళ్ళగొస్తారు. 15,000 ఉద్యోగాలకు సంబంధించి కాగ్నిజెంట్. అదేవిధంగా ఎప్పుడన్నా మీ జీవితంలో ఇంత పెద్ద అమెరికా చదువు కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఉండే కదా, స్కిల్ యూనివర్సిటీ అనే ఆలోచన వచ్చింది. ఆ బుద్ధి జ్ఞానం ఎప్పుడైనా ఉండేనా? ఈరోజు 8 నెలలనే స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ కూడా ఇష్టం. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ, దట్ ఈస్ రేవంత్ రెడ్డి లీడర్షిప్, దట్ ఈస్ సీఎం. అట్లా వైబ్రెంట్ తెలంగాణ, డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి పోతున్న సందర్భంలో ఈ రకంగా లేనిపోని ఆరోపణలతో విషంగాకి 10,000 కోట్లు హైదరాబాద్ జిహెచ్ఎంసీలా ఇన్ని సీట్లు వచ్చినాయి. ఒక్క రోజున ఆలోచన వచ్చింది హైదరాబాద్ అడ్డగోలుగా మెక్కడానికి హైదరాబాద్ వాడుకున్నారు తప్ప 10,000 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్ లోనే పెట్టిన సంఘటన ఎప్పుడన్నా చూసిరని అడుగుతా ఉన్నాం. అటువంటి విప్లవాత్మకమైనటువంటి అధునాతనమైనటువంటి అభ్యుదయ ఆలోచనలతోటి అర్బన్ హైదరాబాద్, ఓఆర్ఆర్ లోపల ఉన్నదంతా అర్బన్ హైదరాబాద్, ఓఆర్ఆర్ కు RRR కు రీజనల్ రింగ్ రోడ్ కు మధ్యలో ఉన్నది సెమీ అర్బన్ తెలంగాణగా, RRR తర్వాత రూరల్ తెలంగాణగా. ఇంత అభ్యుదయ ఆలోచనతోటి, అడ్వాన్స్ ఆలోచనతోటి, అధునాతన ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులు 24/7 పనిచేస్తూ తెల్లార్లు మీరు ఇచ్చినటువంటి చిప్ప చేతికి ఇచ్చిపోయారు. అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఏమీ దొరకక కుటుంబం మీద, అన్నదమ్ముల మీద ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కూడా, ఖబర్దార్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్త, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. ఈరోజు వారు చేసిన ఆరోపణలు నిజమైతే దాదాపు సిస్టర్ కన్సర్న్ గా భారతీయ జనతా పార్టీకి సిస్టర్ కన్సర్న్ గా కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా, కేంద్ర సంస్థలు ఉన్నాయి కదా, చాలా విచారణ చేసే సంస్థలు ఉన్నాయి, నిఘా సంస్థలు ఉన్నాయి. పోండి, 4 రోజులు ఇట్లా విలీనం అవుతున్నారు కదా, పోయి ఏమన్నా ఆరోపణలు చేసుకోండి, ఏమైనా ఆధారాలు ఉంటే కంప్లైంట్లు చేసుకోండి. చూసిందిగా పేపర్లో ఆ ఫోటో దొరికితే వాళ్ళ అన్న ఈడున్నాడు, తమ్ముడు ఈడున్నాడు, ఇది చూతురా వాళ్ళ మనమడు ఏడున్నాడు, ఏడున్నాడు హిమాంశు. మీరు అధికారంలో ఉన్నప్పుడు హిమాంశు అధికారికంగా ముఖ్యమంత్రి గారి తరఫున మనుమడు భద్రాచలానికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకుపోతా ఉన్నాడు. మిస్టర్ బాల్కా సుమాన్ క్రిషాంక్, మీ వెనుక ఉన్న కేటీఆర్ గారు కూడా చెప్తా ఉన్నాం, ఇది బీఆర్ఎస్ పరిపాలన, ఇది కుటుంబ పరిపాలన, ఇది కల్వకుంట పరిపాలన. ఇవన్నీ మర్చిపోలేదనుకుంటారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు? అన్నదమ్ముల మీద కుటుంబం మీద మాట్లాడడానికి ఇంకా చూపిస్తా, మళ్ళా మాట్లాడితే చూపే ఇంకా చాలా ఉన్నాయి. దయచేసి చంద్రశేఖర్ గారి దంపతులు స్వయంగా తాము కూడా వస్త్రాలని వ్యక్తిగతంగా ఆ దంపతులు తమ యొక్క సంతానం ద్వారా తిరిగి వస్త్రాలు పంపించారు. ఆ వస్త్రాన్ని కూడా రామచంద్ర ప్రభుకి ఇప్పుడు మర్యాదగా ఇస్తున్నారు. మనమడు హిమాంశు ఇస్తే కుటుంబం తరఫున, ప్రభుత్వం తరఫున ఇస్తున్నాడు. ఇది కుటుంబ పరిపాలన అంటే. కనుక దయచేసి హద్దు మీరు ప్రవర్తించకండి అని మరొకసారి హెచ్చరిస్తూ థ్యాంక్ యూ.